రెండో విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. మొదటి విడతలో జరిగినట్టే రెండో విడతలోనూ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ చాలా జోష్గా సాగింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి దాదాపుగా 60% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన పోలింగ్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలింగ్ మొదలైనప్పటి నుంచి పోలింగ్ బూత్లలో ఓటర్లు బారులుగా ఉండి మరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడత పోలింగ్లోనూ బీహార్ ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. మొదటి విడతలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో జనం ఓటు హక్కును వినియోగించుకుంటే రెండో విడతలోనూ జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్, పూర్నియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ ఓటు వినియోగించుకున్న వారిలో ప్రముఖంగా మనకు కనిపిస్తున్నారు. ఇక 3 గంటల సమయానికే 60.04% ఓటింగ్ శాతం నమోదైన నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న వీళ్ళందరూ కూడా 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న ఓటర్లందరినీ ఓటు వేసే అవకాశము కనిపిస్తోంది. 20 జిల్లాల్లోని 122 సీట్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో దశ ఎన్నికలకు 45,000కు పైగా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో పోలింగ్ బూతుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ పోలింగ్ నేపథ్యంలో బీహార్ వెంబడి ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసినారు. జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్, పూర్నియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ రెండో విడతలో ఓటు వేసినట్టుగా మనకు కనిపిస్తోంది. మనం చూస్తే గత 3 ఎన్నికలకు సంబంధించిన సరళిని గమనిస్తే 2015 నుంచి 2020 అలాగే 2025 గమనిస్తే 2015లో 56.66% మాత్రమే ఓటింగ్ నమోదైతే 2020లో మాత్రం 57.05% ఓటింగ్ శాతం నమోదైతే ఈసారి మాత్రం 2025లో 67.15% దాటినట్టుగానే ఇప్పటికే భావిస్తున్నారు. ఇక ఫైనల్ నంబర్స్ అయితే రావాల్సింది. సాయంత్రం 5 గంటల వరకు 67.14% అంటే గతంతో పోలిస్తే దాదాపుగా 10% పైగానే ఈసారి ఓటింగ్ నమోదైన నేపథ్యంలో ఎందుకు ఈ ఓటింగ్ ఇలా వచ్చింది అనే విషయానికి సంబంధించి ఎవరికి వాళ్ళే లెక్కలు వేసుకునే ఆలోచనలో ఉన్నారు. బీహార్ని మనం గమనిస్తే ఎప్పుడు 50% మించి ఓటింగ్ పర్సెంటేజ్ నమోదు అవ్వదు, దాన్ని జంగల్ రాజ్గా చెప్తూ ఉంటారు. కానీ బీహార్ మాత్రం ఈసారి బీహార్ ఓటర్లు మాత్రం మరి కాస్త ఆలోచించినట్టుగా కనిపిస్తోంది. ఈసారి గెలుపు ఓటములు అన్నవి తమ ఆలోచనలోనే వాళ్ళ ఆధీనంలోనే జరగాలనే ఉద్దేశంలోకి వచ్చినట్టున్నారు. అందులో భాగంగానే ఇవాళ 67% పైగా ఓటింగ్ పర్సెంటేజ్. మరొక గంట సేపులో ఎంతమంది ఉన్నారు, 6 o'clock టైంలో అప్పటికే ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. కాబట్టి ఫైనల్ నెంబర్స్ రావడానికి మరి కాస్త సమయం పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా గతంతో పోలిస్తే బీహార్ ప్రజల్లో ఒక చైతన్యం అయితే వచ్చిందని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఉత్సాహంగా యువ ఓటర్లు, మహిళలు అలాగే పురుషులు కూడా ఈసారి ఓటింగ్లో పాల్గొనడం అన్నది ఒక మంచి పరిణామంగా అయితే మనం భావించాల్సిన అవసరం ఉంది. రెండు 243 నియోజకవర్గాలు ఉన్న బీహార్లో 2 విడతల్లో ఈసారి ఎన్నికలు జరిగాయి. మొదటి ఫేజ్ అన్నది 6వ తారీఖున, నవంబర్ 6వ తారీఖున ఎలక్షన్స్ జరిగితే ఇవాళ నవంబర్ 11వ తారీఖున రెండో ఫేజ్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఓవరాల్గా చూస్తే మాత్రం 2 ఫేజెస్ని అప్రాక్సిమేట్లీ 66.1% ఎలక్షన్స్కు సంబంధించి ఓటింగ్ జరిగింది అని నమ్ముతున్నారు. అంతేకాకుండా మొదటి విడతలో కూడా 65% పైగా ఏదైతే ఓటింగ్ నమోదైన నేపథ్యంలో సెకండ్ ఫేజ్లో 67.14% వచ్చింది. ఇంకా ఫైనల్ కంపారిజన్ పెండింగ్లో ఉన్నా సరే రెండు కలిపి 66.01% వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే దాదాపుగా 7.5 కోట్ల మంది ఈసారి ఓట్లు హక్కు అక్కడ కలిగి ఉంటే ఈసారి దాదాపుగా 4.96 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఆ విధంగా చూస్తే మాత్రం మొత్తము ఫేజ్ 1లో 121 కాన్స్టిట్యున్సీస్లో 18
జిల్లాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. గతంతో పోలిస్తే 57.19% మాత్రమే ఆ 18 జిల్లాల్లో ఓటు శాతం నమోదైతే పోలింగ్ శాతం ఈసారి 65.08% పెరిగిన కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం రూరల్ ఏరియాస్లో ముఖ్యంగా జెండర్ గ్యాప్ కూడా ఉమెన్ 68% పైగానే ఓటు అక్కడ వినియోగించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక ఫేజ్ 2 గమనిస్తే కూడా 122 నియోజకవర్గాలు 20 జిల్లాల్లో ఉన్న 122 నియోజకవర్గాల్లో ఈసారి ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం చూస్తే 67.14% వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక 6 గంటల తర్వాత ఉన్న దాన్ని మనం చూడాలి. ఒకవేళ మనం నిజంగానే ఈసీఐ ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే ఉదయం 9 గంటల వరకు 14.55% మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైతే 9 నుంచి 11 గంటల వరకు చూసినట్టు 31.38%, అలాగే 1 గంట వరకు చూస్తే 47.62%, మధ్యాహ్నం 3 గంటల వరకు చూసినప్పుడు 44% జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా డిస్ట్రిక్ట్స్ వైజ్ చూస్తే మాత్రం కిషన్గంజ్లో హైయెస్ట్గా 76.26% ఓటింగ్ నమోదైతే కతిహార్లో 75.23%, పూర్ణియాలో 73.79%, సుపౌల్లో 70.69%, పూర్వీ చంపారణ్లో 69.02% ఉన్న పరిస్థితి కనిపిస్తుంటే ఇక లోయెస్ట్ నవాదాలో 57.11% నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. జనరల్ వైజ్ చూసినా సరే ఈసారి మహిళలు మరొకసారి వాళ్ళ ఓటింగ్ శాతాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకున్నారు. అలా 69% మహిళలు ఈసారి ఓటింగ్లో పాల్గొంటే పురుషులు మాత్రం 65% మాత్రమే పరిమితినట్టుగా మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రము ఈ మొత్తం పరిణామాలు మనం గమనించినప్పుడు ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించే ప్రయత్నం చేసింది. అందులో ముఖ్యంగా జెన్జీ వీళ్ళ మీద ఫోకస్ చేస్తుంటే ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేలాగా వాళ్ళందరూ ఓటు హక్కును వినియోగించుకేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా గత ఎన్నికలతో పోలిస్తే దాదాపుగా 10% పైగా ఉంది. అంతేకాకుండా లాస్ట్ 3 ఎన్నికల్లో గమనించినా సరే 3 ఎన్నికలకు గమనించినా సరే 10% పైగానే ఈసారి ఓటు అన్నది మనకు అర్థమవుతుంది. ఇక నవంబర్ 11వ తారీఖు ఇవాళ ఎన్నికలు అయిపోతే నవంబర్ 14వ తారీఖు మనకు దీనికి సంబంధించిన ఫైనల్ వర్డిక్ట్ వస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఏ పార్టీ మరొకసారి విపక్షంగా మిగిలిపోతుంది. ఈసారి ప్రశాంత్ కిషోర్ పార్టీ కూడా బరిలో ఉండడంతో వాళ్ళు కింగ్ మేకర్గా మారుతారా లేకపోతే గెలుపోవటంలను మార్పు చేస్తారన్న విషయం పైన కూడా ఎవరికి వాళ్ళు అనుకుంటారు. 6:30 గంట 6 గంటల 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి పర్మిషన్ ఉంది కాబట్టి ఇక 6 గంటల 30 నిమిషాల తర్వాత నుంచి ఎగ్జిట్ పోల్స్ అన్నవి కూడా స్టార్ట్ అయిపోతాయి. బిహారీలు ఓటెత్తారు. నిజంగానే బిహారీలు ఈసారి ఓటును వినియోగించుకోవడానికి పోటెత్తి మరీ ఓట్లు వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది శుభసూచకమే అయినా సరే పార్టీలలో మాత్రం ఖచ్చితంగా ఒక టెన్షన్ వాతావరణం అనేది క్రియేట్ చేస్తుంది. గతంతో పోలిస్తే 10% పైగా సాయంత్రం 5 గంటల వరకే ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైన నేపథ్యంలో ఈ ఎక్స్ట్రా వచ్చిన ఓట్లు ఎవరి వైపు వెళ్ళబోతున్నాయి? మరోసారి అధికారాన్ని కట్టబెడుతుందా లేకపోతే అధికార మార్పిడి కోసం ప్రజలు పోటెత్తి మరీ ఓట్లేశారా? ఇలాంటి కొన్ని అంచనాలు అయితే ఎప్పటికప్పుడు ఉన్న నేపథ్యంలో ఒకసారి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ లైవ్లో సిద్ధంగానో ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకట్, ఎప్పుడైనా సరే మనం బిహారీలు అనగానే చాలా నెగిటివ్ ఆస్పెక్ట్లు వాళ్ళని చూస్తున్నాం, కానీ ఈసారి నిజంగానే ఉత్సాహంగా ఎక్కువ మంది ఈసారి వెళ్ళి ఓటు వేయడం ఎలా చూడాలంటారు? ఈ అంటే 57% నుంచి 67% ఓటు పర్సెంటేజ్ అయితే పోలింగ్ పర్సెంటేజ్ మనకు కనిపిస్తుందో దాన్ని ఎలా చూడాలంటారు? అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా జనరల్గా బీహారీలు అంటేనే కొంత అంత ఈవెన్ దో వెల్ ఎడ్యుకేటెడ్ కొంతమంది ఉండి అన్ని రాష్ట్రాల్లో సర్వ్ చేస్తున్నప్పుడు కూడా బీహార్ అనగానే కొంత వెనకబాటుతనం లేదంటేనేమో బందిపోటు వ్యవహారం ఈ గుర్తుకొస్తూ ఉంటే కొంత బ్యాక్వర్డ్గా ఉన్నట్టుగానే ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ జరిగిన తీరు మాట కంప్లీట్గా భిన్నంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే 67.14% రెండో దశ ఎన్నికల్లో సంబంధించి 67 సాయంత్రం 5 గంటలకు 67.14%
ఓటింగ్ నమోదైంది అని అంటే దాన్ని బట్టి అంటే 6 లోపల ఉన్నటువంటి ఎవరైతే క్యూలో నిలబడుతూ ఉంటారో వారికి కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైం పాస్ అయ్యే కొందికి ఆ శాతం ఓటింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. రఫ్గా 67.14% అంటే మేబీ 69-70 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఓ మాట చెప్పాలంటే నిజంగానే చైతన్యం పోటెత్తిన ఓటర్లు అనే దానికి ఎగ్జాంపుల్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ని వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అయితే ఖచ్చితంగా ఇంత పర్సంటేజ్ వచ్చిందంటే కొంత చైతన్యవంతంగానే ప్రజలంతా కూడా ముందుకొచ్చి ఓట్లేసిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు అన్నట్టుగానే అక్కడ పార్టీలు అంటే ఎక్కువ అదనంగా నమోదైనటువంటి ఓటింగ్ శాతం ఏదైతుందో అది ఎవరికి ఫెచ్ అవుతుంది, ఏ పార్టీకి ఉన్న ఇన్కమెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా వస్తుందా, మహాగఠబంధన్కి అవకాశం ఇస్తారా అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. మనకు తెలిసిన కాన్సెప్ట్లో ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ మొదలవటం 6:30 ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం 6:30 నుంచి ఎగ్జిట్ పోల్స్ అవుతాయి కాబట్టి ఇప్పుడే మొదలైనవి ఎగ్జిట్ పోల్స్. ఆ సంస్థలు ఏదైతే వాటి యొక్క అంచనాలు వేసుకుని వాళ్ళ ప్రతినిధుల్ని లేదంటే గ్రౌండ్ లెవెల్లో పంపించేసి ఒక అంచనా వేసుకుని సర్వే యొక్క రిపోర్ట్స్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అంటే ఎగ్జాక్ట్గా అంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో తిరగబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, నితీష్ గవర్నమెంట్ మరోసారి కొనసాగుతుందా లేదంటే చేంజ్ ఖచ్చితంగా మహాగఠబంధన్ ఆర్జేడీ కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి మహాగఠబంధన్కి అవకాశం ఇస్తారా అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. సో మనకు వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాక్ట్ పోల్స్ కూడా కావచ్చు, లేదంటేనేమో అటు ఇటుగా ఫలితాలు మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. మనమైతే ఖచ్చితంగా చెప్పలేము. బట్ బేసిక్ ఏంటంటే మెజారిటీ సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ చాలా సందర్భాల్లో నిజమయ్యాయి కాబట్టి మేబీ వచ్చే ఎగ్జిట్ పోల్స్గా మారతాయి అనే ఒక ఒపీనియన్ అయితే జనాల్లో బలంగా ఉందని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1-2 సందర్భాలు మినహాయించి చాలాసార్లు కూడా ఎగ్జిట్ పోల్స్కి మారిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి చెప్పలేము. ఏదైనా ఇప్పుడు మనకు వచ్చి ఏదైతే 1 by 1 రిజల్ట్ వస్తూ ఉన్నాయి 6:30 నుంచి అన్ని సంస్థలు ఆయా దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో అంటే ఆ విధంగా వారి యొక్క అంచనాతో వారి యొక్క గ్రౌండ్ వర్క్తో అంచనా వేసి ఒక రిపోర్ట్ ఇస్తున్నటువంటి సంస్థల పేరుతో ఇస్తున్నాయి కాబట్టి మేబీ అవి కూడా ఎగ్జాక్ట్ వాళ్ళు చెప్పేది ఏదవుతుందో అదే ఎగ్జాక్ట్గా పరిస్థితి కూడా ఉంటుంది. బట్ రెండు పార్టీలు మాత్రం చాలా ధీమాగా కనిపిస్తున్నాయి. మీరు అన్నట్టుగానే పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువైంది. సో అది వీరికి కరెంట్ గవర్నమెంట్కి ప్లస్ అవుతుందా లేదంటే అధికారం కోసం ఎదురు చూస్తున్నటువంటి మహాగఠబంధన్ మనకు తెలిసిందే చాలాసార్లుగా 9 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఆల్మోస్ట్ 20 ఏళ్ళకు పైగా 20 ఏళ్ళ పాటు 9 సార్లు ముఖ్యమంత్రిగా 9వ ఆయన చేస్తున్న నితీష్ కుమార్ మరి ఆయన పాలన పైన కొంత విరక్తి చెందిన మహాగఠబంధన్కి అవకాశం ఇస్తారు. ఎందుకంటే జనరల్గా యాంటీ ఇన్కంబెన్సీ మామూలుగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ బీహార్లో పాలిటిక్స్లో మాత్రం చాలా కన్సిస్టెంట్గా నితీష్ కుమార్కి అనుకూలంగా అఫ్కోర్స్ కోలియేషన్ గవర్నమెంట్ అయినా సరే నితీష్కే ఫెచ్చింగ్ అయ్యి ఆయనే సీఎం అవుతూ పరిపాలన తందని మార్కు వేస్తూ వచ్చారు. బట్ ఆర్జేడీ మాత్రం ఇప్పటికీ చాలా బలంగా చెప్తుంది. ఆర్జేడీ కాంగ్రెస్ లెడ్ ఏదైతే కూటమి ఉందో అది చాలా బలంగా మైగ్రేషన్ నితీష్ కుమార్ ప్రభుత్వంలో వలసలు పెరిగాయని, డెవలప్మెంట్ లేదని, ఇంకా చాలా అంశాలని అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం చాలా పెరిగిపోయిందని ఈ అంశాలని బలంగా పదే జనంలో తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది. ఆ నేపథ్యంలోనే అధికారమే లక్ష్యంగా కొన్ని చాలా పెద్ద హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆర్జేడీ కాంగ్రెస్ ఇండి కూటమి ఏదైతే ఉందో అది చాలా బలమైనటువంటి హామీలు కూడా ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. మరోవైపు తాను ఉన్నాను రేసులో ఖచ్చితంగా వీళ్ళిద్దరినీ కాదు, ఎన్డీఏ పక్షం ఇండి కూటమి కాదు, తాను జనస్వరాజ్ పార్టీకి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఖచ్చితంగా తమకు అవకాశం ఇస్తారని ఎవరైతే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా చాలా బలంగా తనపై తను నమ్ముకుంటున్నారు. అఫ్కోర్స్ ఆయన ముందుగానే చెప్తున్నారు ఖచ్చితంగా ఓన్గా గవర్నమెంట్ ఫామ్ చేసేంత నెంబర్ రాకపోయినప్పుడు కూడా ఆ రెండు పార్టీలకు వచ్చే నెంబర్ మాత్రం మ్యాజిక్ ఫిగర్ దాటదు. వాళ్ళు ఖచ్చితంగా ఓ 10-20 సీట్లు తగ్గుతాయి వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్కి. ఆ 20 సీట్లే తనకి ఆయుధంగా మారుతాయి. తన బలం లేకుండా గవర్నమెంట్ ఫామ్ అయ్యే పరిస్థితి లేదు అని ప్రశాంత్ కిషోర్ చాలా బలంగా చెప్తున్న పరిస్థితి ఉంది. బట్ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారు ఏంటి, ఈవీఎంలో నిక్షిప్తం అయ్యాయి. సో నవంబర్ 14 ఆ ఫలితాలు మొత్తం కూడా దేశం మొత్తానికి కూడా తెలియనున్నాయి. చిదంబరం ఎస్, అంటే ఓవరాల్గా మీరు అన్నట్టుగా ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం అన్నది ఖచ్చితంగా అంటే చైతన్యం అన్నిటితో పాటు యూజువల్గా అయితే మాత్రము ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది అంటే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మీద ఎప్పుడైతే యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుందో అప్పుడు ప్రజలు బారులు తీరి మరీ ఓట్లు వేస్తారని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ గత కొంతకాలంగా ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి అబ్జర్వేషన్ చేస్తే మాత్రము ఆ ఎగ్జిట్ పోల్స్ అనే వాళ్ళందరూ కూడా ప్రజల నాడిని పట్టుకోవడానికి ముఖ్యంగా ఎలక్షన్ రోజున వాళ్ళ నాడి పట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు అనేది మనం అబ్జర్వేషన్ చేస్తూ వచ్చాం. సో ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే నిజంగానే ఎగ్జిట్ పోల్స్ అవ్వడానికి జస్ట్ పాసిబిలిటీ అన్నది చాలా తక్కువ ఉంది అనే విధంగా మాట్లాడుకునే నేపథ్యం అలానే కంటిన్యూ అవుతుందంటారా? పాసిబిలిటీ తక్కువగా ఉందని అయితే మనం కన్ఫామ్గా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎగ్జిట్ పోల్స్ చాలా సందర్భాల్లో ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్గా మారే ఎంత మైన్యూట్ డిఫరెన్స్తో
మైన్యూట్ డిఫరెన్స్తో అయినా సరే ఎగ్జాక్ట్ పోల్ ఆల్మోస్ట్ దానికి కంపారిజబుల్గా వచ్చాయి. బట్ కొన్ని సందర్భాల్లో మీరు అన్నట్టుగా అది అంచనాలు తారుమారైన మాట కూడా వాస్తవమే. సో ఇప్పుడు నమోదైన పోలింగ్ శాతం నిజంగా ఎవరికి కొంచెం ఫెచ్చింగ్ అవుతుంది, ఎవరిని మరోసారి వరిస్తుంది అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మారింది. సో ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితి మనం చూస్తున్న బీహార్ సంబంధించి కొన్ని సంస్థలు అయితే దీనికి మన ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ప్రస్తుతం గవర్నమెంట్ అధికారంలో ఉందో మరోసారి నితీష్కి పట్టం కడతారనే ఒక ఆ సెన్స్తో వారి యొక్క అంచనాని సర్వేస్ రూపంలో ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది కొన్ని సర్వేలు మాత్రం లేదు ఖచ్చితంగా అధికార మార్పు జరుగుతుంది, ఈసారి మహాగఠబంధన్కి అంటే ఆర్జేడీ కాంగ్రెస్ నేతృత్వంలో మహాగఠబంధన్కి అవకాశం ఇస్తారు అని కొన్ని సంస్థలు చెప్తున్న సందర్భం. బట్ వీటిల్లో ఏది నిజమవుద్ది ఏంటనేది మాత్రం నవంబర్ 14నే ఒక ఆన్సర్ దొరికే పరిస్థితి కనిపిస్తుంది. మనం తెలుసు మనకు తెలిసిన టైమ్స్ నౌ కావచ్చు, రిపబ్లిక్ కావచ్చు, ఏదైతే జనరల్గా ఒక ఎస్టిమేషన్ అంటే ఎన్నికల కౌంటింగ్కి ముందు ఎగ్జిట్ పోల్స్ దూరంలో ఒక ఎస్టిమేషన్ అంచనా ఇస్తూ చాలా సందర్భాల్లో మనం చూసాం. పెద్ద సర్వే సంస్థలు, పెద్ద టీవీ ఛానల్స్, మీడియా హౌసెస్ చాలా ప్రామాణికంగా ఇచ్చిన సందర్భాలు వాటిలో గతంలో కొన్ని ఫెయిల్ అయ్యి చాలా వరకు నిజం కూడా అయ్యాయి. సో వాళ్ళు చెప్పేది అంటే ఏకపక్షంగా అన్ని ఛానల్స్ మెజారిటీ సర్వేలు కనుక ఒక స్థానం మీద కనుక వచ్చినట్లయితే మేబీ అదే నిజమయ్యే అవకాశం కూడా ఉంటుంది. మేబీ అంచనాలు పూర్తిగా తారుమారాయి జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏది ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు రాంగ్ పోల్స్ అనేది తెలియ అవకాశం కూడా ఉంటుంది. సో చెప్పలేం. ఖచ్చితంగా ఒక ఆస్పెక్ట్ అయితే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా 6:30 నుంచే మొదలైంది, ఎవరికి ఏంటి ఎంత అనేది మనకు వస్తుంది. రైట్, ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఒక్కొక్కటిగా మనకి ఇప్పటికే బయటకు వస్తున్నాయి. బీహార్కి సంబంధించి ఒక్కొక్క సర్వే కూడా వాళ్ళకి సంబంధించిన అంచనాలను ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం బీహార్ ఎన్నికల్లో ఉన్నవి ఈసారి ఖచ్చితంగా చావోరేవో అన్న పరిస్థితిగా మారిపోయి, అంతేకాకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొకసారి అవకాశం కల్పించాలని చెప్పి నితీష్ కుమార్ తను అంటే ఇంతకు ముందు చూస్తే ఇప్పుడు ఎన్డీఏలో తను భాగస్వామిగా మారిన తర్వాత మరొకసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. మహాగఠబంధన్ ద్వారా ఓట్ చోరీకి సంబంధించిన అంశాలను తెరపైకి తీసుకొచ్చిన రాహుల్ గాంధీ ఈసారి ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకపోతే రాష్ట్రంలో పరిస్థితుల్లో మార్పు జరిగే అవకాశం లేదని చెప్తుంటే, మరోవైపు జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ మాత్రము ఈసారి మార్పు జరిగినా జరగకపోయినా ఏ మార్పు జరిగినా దాంట్లో ఖచ్చితంగా జనసురాజ్ పార్టీకి సంబంధించిన భాగస్వామ్యం ఉండబోతోంది అంటూ కూడా చెప్పారు. తాను ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకపోయినా సరే ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు తను గమనిస్తూనే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆ పార్టీకి గెలుపోవడంలకు సంబంధించిన అంచనాలు వేసుకుంటూ ముందు వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఒక్కొక్కటిగా దీనికి సంబంధించి ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అదే సందర్భంలో ఇప్పుడు మనము ఒకసారి బీహార్కి సంబంధించి చూద్దాము. 243 స్థానాలున్న బీహార్లో ఒక్కొక్కటిగా పీపుల్ పల్స్ అలాగే ఆపరేషన్ చాణక్య వాళ్ళకి సంబంధించిన అంచనాలను ఇప్పటికే రిలీజ్ చేశాయి. అందులో భాగంగా మనం చూస్తే మాత్రము పీపుల్ పల్స్ అలాగే ఆపరేషన్ చాణక్య ప్రజాపోల్ అనలిస్ట్ ఈ మూడు కూడా మరొకసారి ఎన్డీఏ అధికారంలోకి రాబోతోంది అంటూ తమ అంచనాలు ఇచ్చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో మహాగఠబంధన్ అన్నది ఈసారి కూడా అధికారానికి దూరంగా ఉండే అవకాశం ఉంది అనే విధంగానే మాట్లాడుతున్నారు. జనసురాజ్ పార్టీకి సంబంధించి మూడు ఏవైతే సర్వేలు ఉన్నాయి, మూడు డిఫరెంట్ సొల్యూషన్స్ అయితే ఇచ్చాయి. అందులో భాగంగా చూస్తే మాత్రం మొదటి పీపుల్స్ పల్స్ గమనిద్దాం. మనము 133 నుంచి 159 సీట్లు పీపుల్ పల్స్ ప్రకారం ఎన్డీఏ గవర్నమెంట్ ఈసారి గెలుచుకుంటుంది అని ఒక అంచనా ఇస్తుంటే, అదే సందర్భంలో మహాగఠబంధన్ 75 నుంచి 101 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందంటూ చెప్పారు. ఇక జనసురాజ్ పార్టీ కూడా 0 నుంచి 5 సీట్లు దాటే అవకాశం లేదని చెప్తూనే ఇతరులందరూ కలిపిన 7 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అదే పరిస్థితిలో ఆపరేషన్ చాణక్య కూడా తమ అంచనాలు ఇచ్చేసింది. 140 నుంచి 147 సీట్లు ఎన్డీఏకి, 86 నుంచి 92 సీట్లు మహాగఠబంధన్కి వస్తే 2 నుంచి 4 సీట్లు అటు జనసురాజ్ పార్టీ అలాగే ఇతరులు కూడా గెలుచుకునే అవకాశం ఉందంటూ ఆపరేషన్ చాణక్య చెప్తుంది. ఇక ప్రజాపోల్ అనలిస్టుకు సంబంధించి చూసినా సరే వీళ్ళు వన్ సైడెడ్గా ఇచ్చేశారు. 186 ఎన్డీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏ గవర్నమెంట్ మరొకసారి అక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందని చెప్తూనే మహాగఠబంధన్ 59 సీట్లకే పరిమితం అవుతోంది. ఇక జనసురాజ్ పార్టీ మాత్రం 10 నుంచి 20 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తూ ఇతరులకు మాత్రం 2 నుంచి 8 సీట్లు మాత్రమే ఉండే అవకాశం ఉందని కనిపిస్తుంది. అంటే ఇప్పటిదాకా బయటకు వచ్చిన 3 సర్వేలు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే అంటే ఎన్డీఏనే మరొకసారి అధికారాన్ని చేపట్టదోంది అని ఈ ఎగ్జిట్ పోల్స్ మనకు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాము 133 నుంచి
అలాగే 159 సీట్ల వరకు పీపుల్స్ పల్ సర్వే అయితే మాత్రం ఎన్డీఏకి వన్ సైడ్గా విక్టరీ వచ్చే అవకాశం కనిపిస్తోంది అంటుంది. బట్ అదే సందర్భంలో మహాగఠబంధన్ కూడా గతంతో పోలిస్తే మంచి రిజల్ట్స్ ఇవాళ తీసుకొని 75 నుంచి 101 సీట్ల వరకు కూడా ఎగబాకే అవకాశం ఉందని చెప్తోంది. ఇక జనసురాజ్ పార్టీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు, కేవలం 5 సీట్లకు మించి గెలిచే అవకాశం లేదని చెప్తూనే ఇతరులు 7 సీట్ల వరకు గెలుచుకునే ఆప్షన్ అయితే వాళ్ళ అంచనాల్లో కనిపిస్తోంది. ఇక మనం చూస్తే మాత్రం ఆపరేషన్ చాణక్య కూడా ఇతరులు 2 నుంచి 4 సీట్లు గెలుస్తున్నారన్న సందర్భంలో జనసురాజ్ పార్టీ కూడా 4 సీట్లు దాటే అవకాశం లేదంటూ తమ అంచనాలు చెప్తూ మహాగఠబంధన్ మాత్రం 86 నుంచి 92 సీట్లతో విపక్షంలోనే ఉండబోతోందంటూ ఆపరేషన్ చాణక్య ఎక్స్పెక్ట్ చేస్తుంటే 140 నుంచి 147 సీట్ల వరకు ఎన్డీఏ కూటమి మరొకసారి గెలుచుకొని ఆ సీటు మీద ఏదైతే సీఎం సీట్ మీద కూర్చుంటుంది అన్నదైతే మనకు అర్థమవుతుంది. ఇక ప్రజాపోల్ అనలిస్ట్ మాత్రము వన్ సైడెడ్గా ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిశగా వాళ్ళు చెప్తున్నారు. 186 సీట్లు ఎన్డీఏకి కూటమికి ఇస్తుంటే మహాగఠబంధన్ మాత్రము 59 సీట్లకే పరిమితం అవుతుందని చెప్తుంటే జనసురాజ్ పార్టీ మాత్రం ఎంతో కొంత ఇక్కడ ప్రభావవంతంగా కనిపించే అవకాశం ఉంది, 10 నుంచి 20 సీట్లు గెలుచుకునే స్కోప్ ఉంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక ఇతరులు కూడా పెద్దగా అక్కడ లేకపోయినా సరే వాళ్ళు కూడా 9 సీట్ల వరకు గెలుచుకుంటారంటూ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పటిదాకా విడుదలైన 3 సర్వే సంస్థలు కూడా ఎన్డీఏ కూటమే మరొకసారి అధికార పీఠం మీద కూర్చుంటుంది అని అయితే వాళ్ళ అంచనాలను వెల్లడించారు.